నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ బంకుల వద్ద భారీగా దర్శనమిచ్చిన క్యూ లైన్లు. సోషల్ మీడియాలో వదంతుల నేపథ్యంలో క్యూ కట్టిన జనాలు. పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. బహిరంగంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వెల్లడి. పెన్షనర్ల వ్యాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల ఆందోళన. బ్లాక్ డేను పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన. కేంద్రం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్. సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ఫేర్వెల్ డే వేడుకల్లో సందడి చేసిన విద్యార్థులు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారాలతో జనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ ఒకేసారి వినియోగంలోకి రావడంతో పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఓవైపు పెట్రోల్ కొరత లేదంటూ అధికారులు నిర్వాహకులు ప్రకటిస్తున్నప్పటికీ పెట్రోల్కు ఎందుకు ఇబ్బంది అవుతోందని ప్రజలు ప్రశ్నించడం గమనార్హం. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందంటూ పుకార్లు రావడంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ జిల్లా అధికారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల వద్ద, వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద రాత్రి పగలు అనే తేడా లేకుండా గంటల తరబడి బారులు తీరి కనబడుతున్నారు. అటు అధికారులు ఎలాంటి కొరత లేదంటూ ప్రకటనలు చేస్తుంటే ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ అని బోర్డులు ఎందుకు పెడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అధికారుల ప్రకటనలు ప్రజల్లో నెలకొన్న అపోహలతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంగళవారం రాత్రి నుంచి పట్టణంలో నెలకొన్న పుకార్లతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. పెట్రోల్ దొరుకుతుందో లేదోననే భయంతో పలువురు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకుంటున్నారు. మరికొందరు ముందుకేసి వాటర్ క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాలలో పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేకపోవడంతో వాటిని మూసివేయగా దస్నాపూర్లోని పెట్రోల్ బంకులో మాత్రం బంకు నిర్వాహకులు వాహనదారులకు ఎలాంటి కొరత లేదంటూ మైక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇష్టారీతిన పెట్రోల్ తీసుకుపోవడంతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా కేవలం ఒక వాహనానికి 100 రూపాయల పెట్రోల్ను విక్రయిస్తున్నారు. అదేవిధంగా వాటర్ బాటిళ్లతో వచ్చే వారికి పెట్రోల్ ఇవ్వడం లేదు. జిల్లాలో ఇంధనం కొరత ఏమాత్రం లేదని, ప్రజలు పుకార్లను నమ్మొద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులు మౌనీష్ రెడ్డి పేర్కొన్నారు. కొరత కారణంగా పెట్రోల్ దొరుకుతుందో లేదోనని కొందరు ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారని, దీంతో పెట్రోల్ ఆవిరి అవడమే కాకుండా దొంగతనం జరిగే అవకాశాలున్నాయన్నారు. కొన్ని బంకుల నిర్వాహకులు అడ్వాన్స్ డబ్బులు చెల్లించకపోవడంతో పెట్రోల్ ట్యాంకులు రాక ఇబ్బందులు వచ్చాయే తప్ప ఇతరత్ర ఏ సమస్యలు లేవన్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్ కోసం ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు సైతం పరుగులు తీస్తున్నారు. అవసరం లేకున్నా వాహనాల్లో పెట్రోల్, డీజిల్ను అధిక మొత్తం నిల్వ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అటు పెట్రోల్ కొరత ఉందనడంతోనే బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. ఇలాంటి కొరత లేకుండా ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. అటు తలమడుగు మండలంలోని సుంకిడి పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. ద్విచక్ర వాహనాలలో ట్యాంకులు ఫుల్లుగా నింపుకొని డబ్బాలలో పెట్రోల్, డీజిల్ను వాహనదారులు తీసుకెళ్లారు. ఈ విషయమై పెట్రోల్ బంక్ యజమానిని వివరణ కోరగా తమకు స్టాక్ గతంలో ఒక్కరోజులోనే వస్తుండేదని, ఇప్పుడు తీసుకురావాలంటే 2 రోజుల సమయం పడుతుందని తెలిపారు. పెన్షనర్ల వ్యాలిడేషన్ యాక్ట్ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం బ్లాక్ డేను పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షనర్ల వ్యాలిడేషన్ యాక్టును రద్దు చేయాలని పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. యాక్టును తీసుకువచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా బ్లాక్ డేను పాటిస్తూ నిరసన చేపట్టారు. బుధవారం పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలను ధరించి తమ యూనియన్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట తమ డిమాండ్ల సాధనకై పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, కన్నం రమేష్, నరేందర్, రాజేశ్వర్ రెడ్డి, అబ్దుల్ కరీం, రామ్దాస్, లింగయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షనర్స్ వ్యాలిడేషన్ యాక్టుతో 92 లక్షల పెన్షనర్ల మెడపై కత్తి వేలాడుతోందన్నారు. ఈ యాక్ట్ అమలవుతే పెన్షనర్లకు వచ్చే అనేక బెనిఫిట్స్ లేక నష్టపోతారని పేర్కొన్నారు. కేంద్రం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డేను పాటిస్తున్నామన్నారు. ఈ యాక్టును ప్రతి ఒక్క పెన్షనర్స్ ప్రతిఘటించి రద్దు అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరము ఇదే దినము పెన్షనర్ వాల్యుయేషన్ యాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఎవరికి గుర్తు లేకుండా దొంగచాటున ఫైనాన్స్ బిల్లు యాడ్ చేసి ఆ బిల్లును ఆమోదింపజేసుకొని అందరి మెడ మీద ఇలా పెన్షనర్ మెడ మీద కత్తి వేలాడుతున్నది. 92 లక్షల పెన్షనర్ల మీద మెడ మీద కత్తి వేలాడుతున్నది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి దాన్ని ప్రతిఘటించి ఆ వాల్యుయేషన్ యాక్ట్ను రద్దు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దాంతో పెన్షనర్లన్నీ 2 విభజనలు చేసి 1176, 1126 ఆఫ్టర్ అని 31, 12, 25 మొదలని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళకు అన్ని గ్రూప్ కానీ డిఏలు కానీ రివిజన్ కానీ అన్ని అప్లికేబుల్ ఉంటాయి. అంతకుముందు వాళ్ళకు ఆ శనిపాత్రంలో ఈ చట్టం వర్తిస్తుంది. మరి అవన్నీ మేము నష్టమవుతాం కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ఇలా యావత్ దేశంలో పడ్డ ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా ఈ సమావేశాలు నిర్వహించి బ్లాక్ డే నిర్వహించుకుంటారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. పట్టణంలోని సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. 2023-26 బ్యాచ్ సీనియర్లకు జూనియర్లు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్లు నృత్యాలు చేస్తూ అలరించారు. కాగా సీనియర్లు ర్యాంప్ వాక్ చేసి ఉత్సాహపరిచారు. అనంతరం 3 ఏళ్ల కాలంలో వారికి విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, అధ్యాపకులు జగ్రామ్, సంతోష్, అరుణ్ కుమార్, జ్యోత్స్న, శ్రావణి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగంగా పెట్రోల్ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగంగా పెట్రోల్ విక్రయించడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఖాన్ బేకరీలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బాలలో పెట్రోల్ విక్రయిస్తున్న ఫైజల్ తండ్రి ఫేరోజ్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 30 లీటర్ల పెట్రోల్తో పాటు విక్రయానికి సిద్ధంగా ఉంచిన డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో అధిక ధరలకు పెట్రోల్ విక్రయిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రజల ప్రాణాలు ఆస్తులకు ముప్పు కలిగించే ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ సరఫరా చేసిన బంక్ యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు పెట్రోల్ కొరత పేరుతో వ్యాప్తి చెందుతున్న పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని సూచించారు. ఎక్కడైనా బహిరంగంగా పెట్రోల్ విక్రయం జరుగుతున్నట్లు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ 1 టౌన్ సిఐ బి సునీల్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో పెట్రోల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి రాకుండా అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. చమురు సంస్థల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ జిల్లాకు అవసరమైన ఇంధన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎక్కడా స్టాక్ లేదు అనే బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నందిని, తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, పెట్రోల్ బంక్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చి ఇబ్బందులను దూరం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించిన మీడియా సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయా మండల కేంద్రాల్లో బుధవారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇందులో భాగంగానే స్థానిక తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ బద్దం వినోద్ రెడ్డి, గంధం రమణ, సర్పంచ్లు అశోక్, నాగరెడ్డి, కృష్ణ, రఘు, సోను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం రమణ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి ఆదేశానుసారం తాంసి మండల కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి ఇవి ఇవ్వకపోవడం వల్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్ విమర్శించారు. సుంకిడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు అమలు చేయడంతో పాటు రైతులు పండించిన ప్రతి పంటను ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మహేష్, కంది నర్సింలు, తలమడుగు సర్పంచ్ చంటి, అభిరామ్ రెడ్డి, మల్లేష్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ భూ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు కలిపి అప్పుడు ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలు మభ్యపెడుతూ, అలాగే కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారు రైతులకు ఎంతో మేలు చేసి పంటలు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఎటువంటి రైతులకు కష్టాలు రాకుండా అన్నాడు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే కేసీఆర్ గారే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, ఆడపడుచులకు 2500 కానివ్వండి, గ్యాస్కు 500 సబ్సిడీ ఇస్తామని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా
చేస్తామని చెప్పి ఈరోజు తలవడు మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. శనగ పంట కొనుగోళ్లపై పరిమితి పెంచాలని కోరుతూ బుధవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంటలు పండించడమే కాకుండా పండించిన పంటను అమ్ముకోవడానికి సైతం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మండిపడ్డారు. రైతులు పడుతున్న పంట అమ్మకం ఇబ్బందులతో పాటు ఇటీవల ప్రారంభమైన శనగ కొనుగోళ్ల పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే శనగలను కొనుగోలు చేస్తున్నారని ఆ పరిమితిని 10 నుంచి 12 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు ఎంతో ఆశతో పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు వస్తే పంట నాణ్యత లేదంటూ రోజుల తరబడి వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా కొన్న పంటను తిరిగి వెనక్కి పంపించిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు. రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు వాటిని విస్మరిస్తూ రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో జొన్న, 16,000 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారని, త్వరలో పంట చేతికి రానున్న తరుణంలో కొనుగోలు కేంద్రాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలన్నారు. ఆ పంటను కూడా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇలా ప్రభుత్వము రైతుల చేతికి వచ్చిన పంటను నెల రోజుల తర్వాత కొంటామంటున్నారు. మరి మీరు కొనేది సమయానికి కొనాలా? కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయాలా? ఇలా తొగళ్ళు గాని శనగలు గాని చేతికొచ్చి ఇంటికొచ్చి పంట కోత సమయంలో మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు. చిన్న ఇండ్లు ఉంటాయి. మరి బయట పెడదామంటేనే గోదాములు లేవు. ఇక వర్షాకాలం అకాల వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పంటల అమ్మకానికి చాలా కష్టాలు పడుతున్నాడు. సోయా రైతు నుంచి మొదలుకొని మరి పత్తి రైతు అన్నిట్లో రైతులు ఇలా ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రైతులు అమ్మడానికి అంటే పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఇలా అమ్మడానికి కూడా అన్ని రకాల పంటల విషయంలో కష్టపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత బొల్లారం బాబన్నను ఇటీవల పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బుధవారం ఆయనను ఘనంగా సత్కరించారు. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఎన్నిక నేపథ్యంలో తలమడుగు మండలం మాజీ జెడ్పీటీసీ సీనియర్ నాయకులు బొల్లారం బాబన్నను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా బుధవారం విద్యానగర్లోని గోక గణేష్ రెడ్డి కార్యాలయంలో బాబన్నను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అడ్డి భోజారెడ్డి, కజ్జర్ల సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు ప్రకాశ్రావు, వెంకన్న యాదవ్, దేవన్న, గంగాధర్, శ్రీనివాస్, ప్రతాప్, అశోక్, నరసయ్య, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీగా బొల్లారం బాబన్న తలమడుగు మండల ప్రజలకు ఎంతగానో సేవ చేశారని కొనియాడారు. సీనియర్ నాయకుడిగా ఆయన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారన్నారు. బాబన్నను ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, బోత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా తలమడుగు మండలం నుండి సీనియర్ నాయకుడు, పార్టీ కొరకు ఎల్లవేళ కష్టపడుతున్న బొల్లారం బాబన్న గారికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, డీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ గారికి, అదేవిధంగా మా బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారికి, ప్రత్యేకంగా తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక 23వ వార్డు పరిధిలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డు నెంబర్ 23లో స్థానికులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ల సూచనల మేరకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరు చేసి ఇవ్వాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ 23 కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్ గారు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అవికిరణ్, వార్డు ఆఫీసర్ సుమిత్, అశోక్, హజర్, సమీర్, వామన్, బట్టు అరుణ్, అంగన్వాడీలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఊట్నూరు మండలం దంతన్పల్లి పీహెచ్సిలో బుధవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటూ
ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ దంతన్పల్లి సందర్భంగా మళ్ళీ ఏవైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడి నుంచి మళ్ళీ 6 స్పెషలిస్ట్ సర్వీసెస్ అంటే ఒకటి ఆర్థో, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఆప్థల్ సర్వీసెస్, గైనిక్ సర్వీసెస్ అటువంటి రిమ్స్ నుంచి డాక్టర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వారికి బేసిక్ ఏవైతే స్క్రీనింగ్ ఉన్నాయో అవి అన్నీ చేయించి వారికి సరైన మెడిసిన్స్ కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఏమైనా రిఫరల్ కేసెస్ ఉన్నాయో అంటే రిమ్స్కి ఏమైనా కేసెస్ తరలించాలి అంటే అటువంటి కేసెస్ కూడా మళ్ళీ నమోదు చేసుకొని రాసుకొని మళ్ళీ వారికి ప్రత్యేకంగా డైలీ రిమ్స్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలకి అంటే జనరల్ ఓపీలో కాకుండా మరి మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలకి అటువంటి కేసెస్ కూడా చూసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి కార్యక్రమం. మనకి ఇప్పటివరకు అన్ని పిహెచ్సిస్లో చాలా మంచి స్పందన కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటి ఒకటి దట్ మనం ఆరోగ్యం తప్పకుండా మనం చూసుకోవాలి. ప్రభుత్వం నుంచి అన్ని సేవలు తప్పకుండా తీసుకోవాలి. మన దగ్గర మేజర్గా ఒక 2-3 ఎక్కువ సమస్య ఉన్నాయి. ఒకటేమో కిడ్నీ సమస్య, రెండోది మరి రక్తహీనత సమస్య. సో కిడ్నీ సమస్య అంటే మేజర్గా మనం సరైన వాటర్ తీసుకోకపోవడం లేదు, క్వాంటిటీ వాటర్ సరైన వాటర్ తీసుకోవాలి. తర్వాత ఎక్కువ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ డోసేజెస్ కానీ తీసుకోకూడదు. సో కొందరు అంటే ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి మరి సూయి ఎక్కించి హై డోసేజ్ యాంటీబయాటిక్స్, హై డోసేజ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు. అటువంటి వల్లనే మళ్ళీ కిడ్నీ డిసార్డర్స్ అవుతాయి. సో నేను ప్రజలందరికీ కోరేది ఒకటే, మీ దగ్గర ఏవైతే స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయో అది సఫిషియెంట్గా తాగండి. రెండో విషయం వచ్చేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ నియరెస్ట్ దవాఖానాకి వచ్చి మళ్ళీ అక్కడే మెడిసిన్స్ మాత్రమే తీసుకోవాలి, అక్కడే ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. శ్రీరామనవమిని పురస్కరించుకుని చేపట్టనున్న భారీ శోభాయాత్రను విజయవంతం చేయాలని శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శోభాయాత్ర వివరాలను వెల్లడించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేంద్ర తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని శోభాయాత్ర వివరాలను వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠం నుండి భవ్యరాముని భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులు, గ్రామస్తులు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. హిందువుల ఐక్యతను చాటేలా శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గణరత్ మహేందర్, ఎం సురేందర్, మనోజ్ పవర్, సచిన్, చాణక్య, అభి యాదవ్, స్వప్నిల్, కిరణ్, సంతోష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి రోజున 27 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వినాయక్ చౌక్ నుండి శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ భవ్యరాముని భారీ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్రకు ఎదులాపురం పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ మనమందరం పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుండి కూడా యువతీ యువకులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క హిందూ ఐక్యత ర్యాలీ హిందువుల ఐక్యత కోసము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మనం అందరం హిందువులం ఐక్యతగా ఉన్నామని ఒకటే నినాదంతో మనమందరం ఆ రామనామం జపిస్తూ హిందువుల ఐక్యత చాటడానికి ఆ రోజు మనమందరం ఆ యొక్క ర్యాలీలో పాల్గొనాలి. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రణవానంద ప్రభుజీ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేడుకల వివరాలను తెలియజేశారు. శ్రీరామనవమి ఉత్సవాలను 2 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రణవానంద ప్రభుజీ తెలిపారు. గురువారం సాయంత్రం శోభాయాత్ర, పల్లకి సేవ స్థానిక మధుర జిన్నింగ్ మిల్ నుండి ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా శుక్రవారం ఇస్కాన్ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు మహా అన్నదానం ఉంటుందని వివరించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలు రేపు ఎల్లుండి అనగా 26, 27వ తారీఖులలో ఆదిలాబాద్ ఎదులాపురంలో జరగబోతూ ఉన్నాయి. 26 సాయంకాలం పూట అనగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి అద్భుతమైన పల్లకి ఉత్సవం మథురా జిన్నింగ్ నుంచి ప్రారంభం అవ్వబోతుంది. 5:30కి స్వామి మండపంలోకి చేరుకుంటారు. 6 గంటలకల్లా చక్కగా ఆ అద్భుతమైన వాహన సేవ ప్రారంభం అయిపోతుంది. ఎదులాపురంలో మొట్టమొదటిసారిగా గజవాహనం పైన రాజా రామచంద్రుడిగా భగవంతుడి యొక్క ఉత్సవం జరగబోతుంది.
ఎల్లుండి అనగా శ్రీరామనవమి 27వ తారీఖున ఇక్కడ మన ఇస్కాన్ మందిర్ రాంపూర్ రోడ్లోని ముంబై జిన్నింగ్లో మన ఏసీ హాల్లో చక్కగా ప్రశాంతంగా స్వామిని దర్శించి సేవించి కళ్యాణోత్సవాన్ని మనం చూడొచ్చు. తప్పకుండా అందరూ 2 కార్యక్రమాలకి రండి, తీర్థప్రసాదాలను స్వీకరించండి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాంను సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన ఆయనను కరీంనగర్లోని కార్యాలయంలో కలిసి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొంతసేపు చర్చించారు. కార్యక్రమంలో సంతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్ బంకుల వద్ద భారీగా దర్శనమిచ్చిన క్యూ లైన్లు. సోషల్ మీడియాలో వదంతుల నేపథ్యంలో క్యూ కట్టిన జనాలు. పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. బహిరంగంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వెల్లడి. పెన్షనర్ల వ్యాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల ఆందోళన. బ్లాక్ డేను పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన. కేంద్రం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్. సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ఫేర్వెల్ డే వేడుకల్లో సందడి చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.